రేపు మొదలు కాబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీరందరూ వచ్చారు. మీకు పేరు పేరున అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 37 సంవత్సరాలుగా పుస్తకాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లడానికి, తద్వారా అద్భుతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది బుక్ పబ్లిషర్సు, బుక్ సెల్లర్సు ఏర్పాటు చేసుకున్న సొసైటీ. పుస్తకాలు ప్రచురించడం, అమ్మడం అనేటువంటిది మిగతా అన్ని రంగాల కంటే సమాజ హితాన్ని ఎక్కువగా కోరుకునేటువంటి రంగం. ఎన్నో పుస్తకాలు మన తెలుగు నేల మీద అద్భుతమైనటువంటి పునరుజ్జీవాన్ని ఇస్తున్నాయి. అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైన అవసరమైనటువంటి బుక్ ఫెయిర్ పండుగ. దానికోసం దీనికి అనేక మంది మేధావుల యొక్క అండదండలు ఉన్నాయి. ఈసారి అసలు బుక్ ఫెయిర్కే ఒక సలహాదారుల కమిటీ ఉండాలని మేధోజీవులు, ఈ సామాజికవేత్తల్ని సలహాదారులుగా ఎంపిక చేసుకున్నాం. వారి నేతృత్వంలో, వారి సలహాలతో, సూచనలతో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కె రామచంద్రమూర్తి గారు, ప్రొఫెసర్ రమా మెల్కోటే గారు సలహాదారులలో ఉన్నారు. దీంతోపాటు సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఇటు మామిడి కృష్ణ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెస్ మీట్లో ఉండడం అనేటువంటిది అద్భుతమైనటువంటి గొప్ప సందర్భం. అందరం కలగలిసి తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ మా పక్కన ఇక్కడ ఉన్నారంటే మొత్తం ప్రభుత్వం కానీ మేము కానీ మొత్తం ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకుపోవడం కోసం పుస్తకాల ద్వారా కృషి చేస్తున్నామనేది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మా కార్యదర్శి గారు వాసు, వైస్ ప్రెసిడెంట్ గారు బాలరెడ్డి గారు, తర్వాత ఇంకొక వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు గారు, జాయింట్ సెక్రటరీలు సురేష్ బాబు గారు, వీళ్ళందరూ మన సూరిబాబు గారు, దీంతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. అన్నలారా, ఈ కార్యక్రమంలో ఎన్ని స్టాల్స్ వచ్చాయి అవన్నీ కూడా మా సెక్రటరీ గారు వివరిస్తారు. ఒకటే మనం చేయాల్సిన పని, నేను హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా ఒక కవిని 35 సంవత్సరాల పాటు తెలుగు బోధించిన, అనేక డిగ్రీ కాలేజీల్లో తెలుగు బోధించిన వాడిని, అనేక సాహిత్య సభల్లో మాట్లాడిన వాడిని మొదటిసారి అంటే ఇప్పటిసారి దీనికి హైదరాబాద్ బుక్ ఫెయిర్కి అధ్యక్షుడిగా ఉన్నాను. అంటే సాహిత్యము, సామాజిక శాస్త్రాలు కలగలిపి ఈ బుక్ ఫెయిర్లో మార్గనిర్దేశనం చేయడం కోసం సమాజాన్ని ఈ బుక్ ఫెయిర్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా విద్యార్థులు వాళ్ళకు అవసరమైనటువంటి పుస్తకాలు, పిల్లలు వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు, ఉమెన్ లిటరేచర్, అన్ని రకాల లిటరేచరు, సబ్జెక్ట్సు, చరిత్రకు సంబంధించినవి అన్ని పుస్తకాలు ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి బుక్ ఫెయిర్లో ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల మనం కోరుకునేది ఏమిటంటే, పాత్రికేయ రంగంలో ఉన్న మీరు కానీ, మేము కానీ, పత్రికలు కానీ కోరుకునేది ఏమిటంటే ఈ సమాజ హితం. ఆ సమాజ హితం కోసం ఈ బుక్ ఫెయిర్ ఎంత మేరకు పనిచేయాలో, ఎంత మేరకు తోడ్పడాలో ఆ మార్గంలో మనం పనిచేయగలిగితే, తోడ్పాటు ఇవ్వగలిగితే ఇంకా సమాజం ఇంకా ముందుకు అభ్యున్నతి వైపుకు సాగేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల ఈ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఈ బుక్ ఫెయిర్లో అందరూ పాల్గొనేటట్టు చేయడం, వాళ్ళలో పుస్తకాల యొక్క ఉన్నతత్వాన్ని గురించి చెప్పడం, ఆ పుస్తకాలు ఎందుకు చదవాలో, ఏం చదివితే బాగుంటుందో అనేటువంటిది మార్గనిర్దేశనం చేయడం, పుస్తకాలు ప్రతి ఇంటిలోనూ ఉండేటట్టుగా చూడడం, పిల్లలు, యువకులు ఎక్కువగా దీంట్లోకి వచ్చేటట్టుగా, సందర్శించేటట్టుగా మనం పురికొల్పడం, వాళ్ళని ఉత్సాహపరచడం లాంటివి చేయగలిగితే 2 విషయాలు సక్సెస్ అవుతాయి. ఒకటి, పుస్తకాల అమ్మకాలు, కొనుగోళ్ళు అనేటువంటి దాంట్లో పబ్లిషర్స్ సంతోషపడతారు, బుక్ సెల్లర్స్ సంతోషపడతారు. దాంతోపాటు అవి తీసుకువెళ్ళినటువంటి అన్ని ఇళ్ళు సంతోషంగా ఉంటాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో,
కానీ ఒక పుస్తకం కొనుక్కో అనేటువంటి మాట మనం నిజం చేయాలి. అటువంటి దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీ అందరినీ ఈ ప్రయత్నంలో పాలు పంచుకోమని కోరుతూ మా సెక్రటరీ గారు వాసు గారు దీనికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమం. ఇంకొక విషయం ఉంది. ఒక ఈసారి బాలోత్సవం అనేది 1 నుంచి 5 వరకు అన్ని గంటలు పిల్లల కార్యక్రమాలను రూపొందించాం. దాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ బాలోత్సవం అన్నాం. అది కాకుండా 5 నుంచి 6 వరకు భాషా సాంస్కృతిక శాఖ కల్చరల్ టీం 1 అవర్ ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 6 నుంచి మొదలుకొని 9 వరకు 3 సెషన్స్లో సుమారు 200 మంది సాహిత్యకారులని ఈ వేదిక మీద సాహిత్య చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తున్నాం. ఒకేసారి 200 మంది ఈ 10 రోజుల్లో పాల్గొనేటువంటి గొప్ప సందర్భం ఇది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, సాహిత్య చర్చా కార్యక్రమాలు, పుస్తకాలు, వీటి మధ్యన వచ్చిన వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి సందేశం అందగలిగినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మా భాషా సాంస్కృతిక శాఖ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు వాసు గారిని ముందుగా మాట్లాడి ఆయన వివరాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఈ స్టాల్స్ ఇవన్నీ కూడా మా టీం అంతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దానికి నేతృత్వం వహిస్తున్నాడు మా సెక్రటరీ గారు వాసు గారు మీతో మాట్లాడతారు. హైదరాబాద్ బుక్ ఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తుంది భాషా సాంస్కృతిక. మీకంతా సుపరిచితమే. గత 36 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇది 37వ సంవత్సరం, 37వ బుక్ ఫేర్. ఈ బుక్ ఫేరు గత 36 సంవత్సరాల కంటే భిన్నంగా చేయాలని చెప్పేసి మా కమిటీ గత 3 నెలలుగా చాలా శ్రమపడుతూ కొత్తదనం తీసుకురావాలనే ఉద్దేశంతో రకరకాలుగా ప్రతి దాంట్లో కొత్తదనాన్ని మనం చూపించాలి. పాఠకులకు, వచ్చే సందర్శకులకు అందరికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అట్లాగే పుస్తకాలు అమ్మే వాళ్ళకి మంచి బిజినెస్ అయ్యే విధంగా ఈ ఏర్పాట్లని గత 3 నెలలుగా చేస్తూ వస్తున్నాం. చివరి దశలో ఉన్నాం. రేపు సాయంత్రం ప్రారంభ సెషన్ ఉంటుంది. ఈ సెషన్కి ముఖ్యమంత్రి గారు నుండి మనకి ఇంకా సమాచారం రాలేదు. ప్రయత్నాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. అలాగే జూపల్లి కృష్ణారావు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇద్దరు మనకు రేపు సాయంత్రం అటెండ్ అవుతారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఫైనల్ అయితే మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ ఫేర్కు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 350 స్టాల్స్తో ముందుకు పోతున్నాం. ఈ 350లో 171 స్టాళ్ళు తెలుగు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 135 స్టాళ్ళు ఇంగ్లీష్ స్టాల్స్ ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ స్టాల్స్ 17 ఉన్నాయి. అదేవిధంగా రైటర్స్ కోసం సపరేట్గా 7 స్టాల్ని కేటాయించాం. ఒక్కొక్క రైటర్ అంటే ఒక స్టాల్లో ఒక రైటర్స్ 4 కూర్చుంటారు. వారికి తక్కువ రేట్లో ఈసారి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఈసారి ప్రత్యేకతలు 2 వేదికల్ని మనం ఈసారి పెట్టుకుంటున్నాం. అలాగే మొదటి ఈ వేదిక, ఇప్పుడు మనం కూర్చున్న వేదిక బోయి విజయభారతి ఆ వేదికగా నామకరణం చేయడం జరిగింది. దీనికంటే ముందు ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య గారి పేరును ప్రాంగణం పేరుకు పెట్టాము. ఆయన శత జయంతి సందర్భంగా ఈ పేరుని పెట్టడం జరిగింది. అట్లాగే 2వ వేదికకి తోపుడుబండి సాదిక్ గారు ఒక 2 నెలల క్రితం చనిపోయారు. ఆయన ఎంతో సేవలు చేశారు. రచయిత, అలాగే చాలా పుస్తకాలని బండి మీద తీసుకెళ్ళి అమ్మి ఒక మంచి సొసైటీని నిర్మించాలనే కాన్సెప్ట్తో చేశారు. ఆయన పేరు దానికి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈసారి ఎప్పుడు లేని విధంగా హెల్త్ సెంటర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఇట్లే కింద పడిపోయినా లేకపోతే చిన్న ఇంజురీస్ అయినా సరే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని పెట్టడం. అట్లాగే పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు, పుస్తకాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మన ప్రాంగణానికి వస్తారు. వారి కోసం 2 వీల్ చైర్లను కూడా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం. ఇవే కాకుండా మనకు గతంలో చాలా సందర్భాల్లో వాష్రూమ్స్ సంబంధించి చర్చ జరిగేది. కొంతమంది రాస్తుండేవాళ్ళు. ఈసారి వాష్రూమ్స్
చాలా ఎక్కువ మొత్తంలో పెడుతున్నాం. ఈ వాష్రూమ్సే కాకుండా మొబైల్ టాయిలెట్స్ అతిథులకు, అంటే మాకు ఎవరైతే బుక్ ఫేర్ కోస్తున్నారో ముఖ్య అతిథులకు మొబైల్ టాయిలెట్ ఉంటుంది. అట్లాగే సందర్శకులకు కూడా ఒక మొబైల్ టాయిలెట్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది మనం కొత్తగా ఈ సంవత్సరం పెడుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ వర్క్, ఈ కాంట్రాక్టర్ని గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కాంట్రాక్టరు మనం మార్చడం జరిగింది. అంటే ఇతను చాలా పెద్ద కాంట్రాక్టరు, పెద్ద పెద్ద వర్క్స్ చేస్తుంటారు. ఇతను కూడా మాతో పాటు భాగస్వామ్యం అయ్యి మేము తక్కువలో మీకు చేస్తాము, బాగా క్వాలిటీ తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా మంచి వన్నె తేవడానికి, లేకపోతే మంచి అలంకరణ చేయడానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు ఈ టైం వరకు మొత్తం అన్ని స్టాల్స్ పూర్తి కావడానికి అవకాశం ఉంది, పూర్తి చేస్తాము. అట్లాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. వారి సహకారం, వారి డిపార్ట్మెంట్ యొక్క కొలాబరేషన్తో మనకి ఇది ముందుకు పోతుంది. అలాగే మనకు బాలాచారి గారు సాహిత్య అకాడమీ సెక్రటరీ, వారి సహకారం కూడా మాకు ఈ బుక్ ఫేర్లో చాలా ఉంది. మేమందరం కలిసి ఈసారి బుక్ ఫేర్ని బాగా నిర్వహించడానికి ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి, చేస్తున్నాం. రేపంతా అవుట్పుట్ వస్తుంది. మీరందరూ కూడా ప్రతిరోజు కవరేజ్, ఇది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ గతంలో చాలా కోఆపరేటివ్ చేశారు. చాలా వార్తలు సపరేట్ పేజీలో కొన్ని వార్తల్ని పెట్టేవారు. ఈసారి కూడా ఇంకంతకంటే ఎక్కువ స్పేస్ ఇచ్చి ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కి ఎక్కువ మంది జనాల్ని మన బుక్ ఫేర్కి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అట్లాగే రోజువారీ మీ కోఆర్డినేషన్కి ఇక్కడ మీడియా కోఆర్డినేటర్ ఉంటారు, అతనితో మీరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు. రోజువారీ కార్యక్రమాలు ప్రతిరోజు ముందు రోజే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే లేటుగా వచ్చినా సరే కార్యక్రమాలు ఏం జరిగినాయి ఏంటి అనేది మీడియా కోఆర్డినేటర్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా జాగ్రత్తగా మిస్ కాకుండా ప్రతిరోజు కార్యక్రమాలను మీరందరూ ప్రింట్ చేయాలని, లేకపోతే టెలికాస్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ మా వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారు మాట్లాడతారు. ప్రాంగణానికి సంబంధించింది ప్రధాన వేదిక, రెండో వేదిక ఆల్రెడీ మీ ముందు కార్యదర్శి గారు ఉంచారు. అయితే మీడియా పాయింట్ ఉప్పల నరసింహారావు గారు రచయిత, జర్నలిస్టు, నరసింహం, అది నామకరణం చేయడం జరిగింది మీడియా పాయింట్ని. అదే రకంగా రచయితల స్టాల్ని, ఏదైతే ఇండివిజువల్ రచయితలు తమ పుస్తకాలను ప్రచురించుకొని ఒక స్టాల్ కొనుక్కొని అన్ని పుస్తకాలు ఉండే కాబట్టి అది రచయితల స్టాల్గా దాంట్లో నామకరణం చేసినాం. ఇండివిజువల్ రచయితలందరూ కూడా ఆ స్టాల్లో పుస్తకాలు పెట్టుకుంటారు. ఆ స్టాల్కి ప్రముఖ కళాకారుడు, సృజనకారుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ గుసాడి కనకరాజుగా నామకరణం చేయడం జరిగింది. ఆయన ఆదివాసీ కళారంగాల్లో చాలా సృజన చేశాడు. అందుగురించే ఈ మధ్య కాలంలో తన అమరుడయ్యాడు. ఆయన పేరుని ఈ రచయితల స్టాల్ని నామకరణం చేయడం జరిగింది. ఈ మొత్తంగా ఈ 37వ పుస్తక మహోత్సవంలో ఒక ప్రత్యేకమైనటువంటి, ఎప్పుడు లేనటువంటి ఒక ప్రత్యేకంగా ఏంటంటే, ఇది కేవలము పుస్తకాలు, సాహిత్యము సంబంధించినటువంటి ప్రక్రియలకు అనుగుణంగానే ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు, అదే రకంగా సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఉండాలన్నది ఇప్పుడున్న కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే మొత్తం సాహిత్యం మీదనే చర్చ జరుగుతుంది. ఇక్కడ వాదాల మీద కానీ ఇంకా వేరే దాని మీద కానీ ఇక్కడ చర్చలకు చోటు చేసుకోకుండా నచ్చిన పుస్తకం, నీ జీవితంలో, మన జీవితంలో ప్రభావితం చేసిన పుస్తకం, నన్ను మార్చిన పుస్తకం, దాని మీద ఈ 3 అంశాల మీద వివిధ సాహిత్యకారులు, ప్రముఖ రచయితలతోని ఈ వేదిక మీద మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనుకున్నాము.
అదేవిధంగా ఈ ప్రాంగణానికి దాశరథి పేరు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కోసం 45 నిమిషాల దాశరథి మీద ఒక బ్యాలేను ఈ వేదిక మీదకి వెళ్ళి, నిజంగా ఎప్పుడు అట్లా జరగలేదు. ఈసారి దాశరథి మీద ఒక 45 నిమిషాల సాంస్కృతిక కార్యక్రమం ప్రత్యేకంగా నందిని సిద్ధారెడ్డి గారు రూపొందించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద నుంచి ప్రదర్శించబోతున్నాం. ఇవి కాకుండా ఈ సాహిత్య ప్రక్రియకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా కూడా మేము డిజైన్ చేయడం జరుగుతుంది. అవి కాక బాలలు నిజంగా ఈ సాహిత్యానికి నిజంగా బాలలు ప్రపంచంలోకి పిల్లలకు అందేటట్లు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు, దాంట్లో చిత్రలేఖనం కావచ్చు, వ్యాసరచనలు కావచ్చు, ఇలాంటి వివిధ రూపాలు ప్రక్రియల్లో ఇక్కడ పోటీలు పెట్టి వాళ్ళకు బహుమతులు ఇవ్వాలన్నది కూడా మేము ఇక్కడ కార్యవర్గము నిర్ణయించింది. ఇదే కాకుండా నిజంగా మీరు ఎప్పుడు చూడలేదు, కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదే రకంగా ఉర్దూ రచయితలు, ఇంగ్లీష్ రచయితలు, ఈ రకంగా ఉర్దూ సాహిత్యంలో ఉన్నటువంటి స్పెషల్గా ఉర్దూ రచయితలను హైదరాబాద్ దక్కన్ పీఠభూమిగా ఉంది. ఇక్కడ హైదరాబాదులో మనం నివసిస్తున్నాం కాబట్టి ఉర్దూ, ఇంగ్లీషు, కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన వ్యక్తులను కూడా ఒక సెషన్ల ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వీక్షకులకు, ఇక్కడికి వచ్చినటువంటి రచయితలకు, ఇక్కడికి వచ్చినటువంటి యువ రచయితలు ముఖ్యంగా నిజంగా 3 సంవత్సరాల నుంచి కూడా యువ రచయితలు చాలామంది తమ రచనల ద్వారా, కవిత్వం ద్వారా బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మిగతా రచయితలతో పాటు యువ రచయితలను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనేటట్టు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక ప్రధానంగా కార్యదర్శి గారు చెప్పారు, మేము ఈ ఇనాగ్రేషన్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్పుని ఆవిష్కరించడాన్ని మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే రకంగా 2 మంత్రులు ఆల్రెడీ వస్తున్నారు ఇక్కడికి. ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయి. ముఖ్యంగా మీడియా సంపాదకులకు మేము ఈ రకంగా ఇన్విటేషన్స్ పంపుతాము, వాళ్ళని పర్సనల్గా కలవాలనుకున్నాము. సమయాభారం వల్ల మేము ఇంకా కూడా ఇవాళ సాయంకాలం వరకు సిఈఓలను, సంపాదకులను కలిసి గతంలో లాగానే దీంట్లో కొంత భాగము పేజీని కేటాయించాలని మేము ఈ పత్రికా ముఖంగా అందరి సంపాదకులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక మహా ఉద్యమంలాగా సాగుతున్నటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్, 37వ బుక్ ఫేరు. ఇది మిగతా తెలంగాణ వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేయడానికి మీడియా సంపాదకులు, యజమాన్యాలు అందరూ కూడా సహకరించి వాళ్ళ దాంట్లో పేపర్లలో కొద్దిగా స్పేస్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా గతంలో కంటే కూడా ఈసారి ప్రభుత్వ సహకారము చాలా పెద్ద ఎత్తున మాకు అందుతుంది. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళు సహకారం ఇస్తారని కార్యదర్శులు కూడా బుక్ ఫేర్కు మేము ఎలాంటి సహకారం చేయాలి అని వాళ్ళు అడిగి, ఈ బుక్ ఫేర్కి మనం సపోర్ట్ చేయాలి తప్పకుండా అని వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీస్ కూడా వాళ్ళ సానుకూలత ప్రదర్శించారు. వాళ్ళు మాకు అండదండగా నిలబడ్డారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అదే రకంగా మాకు అండదండగా నిలబడ్డటువంటి కార్యదర్శులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ బుక్ ఫేర్, అదే రకంగా సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఎందుకంటే ఇక్కడికి వచ్చారు డైరెక్టర్ గారు, వచ్చారంటేనే ఇది కలిసి నిర్వహిస్తున్నటువంటి బుక్ ఫేర్ ఇది. అందుగురించే సాంస్కృతిక వ్యవహారాల శాఖకు కూడా ఈ సందర్భంగా మాకు అన్ని అండదండలు ఇస్తూ స్టాల్ నిర్మాణాల నుంచి
ఇక్కడ వేదికల గురించి, అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యకారుల ఫోటోల దగ్గర నుంచి మా హైదరాబాద్ బుక్ ఫేర్కి అందించినటువంటి డైరెక్టర్ గారు, సాంస్కృతిక వివరాల డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకు నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఇద్దరం కలిసి సాంస్కృతిక వ్యవహారాల శాఖ, హైదరాబాద్ బుక్ ఫేరు నిర్వహిస్తున్నటువంటి సంయుక్త కార్యాచరణే ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ 37వ బుక్ ఫేర్గా నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనగానే మనకు పుస్తకాల పండుగ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఈవెంట్ లాగా డిసెంబర్ మాసం వస్తుంది అంటే ఇయర్ ఎండ్ని ఎట్లా చేయాలి, ఒక సంవత్సరాంతాన్ని ఎలా చేయాలన్నప్పుడు పుస్తకాలతో చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకు ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి కూడా ఈ ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత వైభవంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాం. సో దీంట్లో ఈసారి ఎన్నెన్నో ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తక ప్రేమికులను, సాహిత్యాభిమానులను, కళా ప్రేమికులను, కళారాధకులను, అక్షరాన్ని ఆరాధించే వారందరినీ ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఈసారి కార్యవర్గ కమిటీ రూపొందించడం జరిగింది. దానికి ప్రధానంగా నేనైతే వ్యక్తిగతంగా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరంటే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 37వ ఎడిషన్కి అధ్యక్షత వహిస్తున్న ప్రముఖ కవి యాకూబ్ గారికి, అలాగే దాని అధ్యక్షత వహిస్తున్నారు ఉపాధ్యక్షుడిగా ఉన్న మలుపు పుస్తకాల ప్రచురణల సంస్థల అధినేత, సాహిత్యకారుడు, అత్యంత అద్భుతమైన ప్రజా అభ్యుదయవాది బాలరెడ్డి గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్గా అద్భుతమైనటువంటి అనుభవాన్ని గడించిన, మేమందరం ప్రేమగా వాసు అని పిలుచుకుంటాం, శ్రీనివాసు. అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా జర్నలిజంలో, సాహిత్యంలో, అలాగే పుస్తక ప్రచురణలో నిమగ్నమై ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వారందరూ ఈసారి ఒక పట్టుదలగా, దీక్షగా చక్కగా చేయాలి. ఇది ఎంత బాగా చేయాలంటే పుస్తకాల పబ్లిషర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, పుస్తక పాఠకులకు ఫ్రెండ్లీగా ఉండాలి, సందర్శకులకు ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 3 అంశాలు, ఇది ఈసారి ఉన్న ప్రధాన ఆకర్షణల్లో పుస్తకాల ప్రచురణకర్తలకు అనుకూలంగా, అలాగే పాఠకులకు, పుస్తకాలని ప్రేమించే వాళ్ళకు, పాఠకులకు అనుకూలంగా. 3వది ఏంటంటే ఎవరైతే మిగతా సందర్శకులు ఎవరైతే వస్తారో, జనరల్గా ఒకసారి సరదాగా పుస్తకాల పండుగకు వెళ్దాం, జాతరకు వెళ్దాం, పుస్తకాల జాతరకు వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ వీలుగా ఈ 3 రకాలుగా ఉండే అన్ని విధానాలని రూపొందిస్తూ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ఒకటి ఏంటంటే మెయిన్గా పుస్తకం ద్వారా ఎంతో మంది జీవితాలు మెరుగైన స్థితిని మనం చూసాం. ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించిన వ్యక్తుల జీవితాలను కూడా మనం చూసాం. చాలా మందికి పుస్తకమే మార్గదర్శి, పుస్తకమే జ్ఞానదర్శి, పుస్తకమే జీవితం, పుస్తకమే మొత్తం, అది పాత్ అయిపోయింది. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పుస్తక ప్రేమికులే, పుస్తక ఆరాధకులే, పుస్తక అర్చకులమే. మేమందరం కూడా పుస్తక అర్చకులమే. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, నేను పుస్తకం చెక్కిన మనిషిని. ఎందుకంటే పుస్తకం చదవని రోజు, నేను చనిపోయిన రోజు 2 ఒకటే అవుతాయి, పక్కా 100%. సో అంతగా నా జీవితంలో పుస్తకం అనేది అంతర్భాగంగా మమేకమైపోయిన ఒక వ్యవస్థ. ఇప్పుడు అంటే మనకు చెయ్యట్లనో ఒక పుస్తకం అట్లా. సో అంతగా మమేకమైన వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి చేస్తున్న పుస్తకాల పండుగ, పుస్తకాల జాతర ఇది. ఈ పుస్తకాల జాతరని ఈసారి విభిన్నంగా చేయడం కోసం, మరింత సందర్శకులకు అనుకూలంగా చేయడం కోసం కావలసిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఒక 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే అన్ని రకాల సాహిత్య ప్రక్రియలని ప్రతిబింబించే పుస్తకాలని ఇక్కడ షోకేజ్ చేస్తున్నాం. దాదాపు 300 పైగా స్టాల్స్, అన్ని సాహిత్య ప్రక్రియలు, అంటే కేవలం ఒక ఫిక్షను, నాన్ ఫిక్షను లేదా మిగతా అన్ని అట్లా కాకుండా అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు, సాహిత్యంలో కవిత్వము, కథ, నాటకము, విమర్శ, వీటితో పాటు మైథలాజికల్ ఇష్యూస్ అంటే పౌరాణిక కథనాలకు సంబంధించిన పుస్తకాలు, ఆధునిక టెక్నాలజీతో కూడిన పుస్తకాలు కూడా పెడుతున్నాం. యానిమేషన్కి సంబంధించిన పుస్తకాలు, పిల్లల్ని ఆకర్షించడానికి, పిల్లల్లో ఒక ఆసక్తిని కలిగించడానికి కావాల్సిన యానిమేషన్ రిలేటెడ్గా ఉండే గ్రాఫిక్ నావెల్స్, ఇవి కూడా అంటే లేటెస్ట్ టెక్నాలజీలో గ్రాఫిక్ నావెల్స్ ఉన్నాయి, ఆడియో బుక్స్ ఉన్నాయి.
సో ఆడియో బుక్స్ కూడా దీంట్లో వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వైల్ దే ఆర్ ట్రావెలింగ్ FM వింటూ వెళ్తున్నారు, లేదా పుస్తకాన్ని వింటూ వెళ్తున్నారు, లేదా ఇప్పుడు OTT వచ్చిన తర్వాత కరోనా అనంతర పరిస్థితుల్లో చాలా మన జీవన శైలులు కూడా చాలా మారిపోయాయి. కొత్త విధానాలు వచ్చాయి, కొత్త సాంకేతికత వచ్చింది. ఆ సాంకేతికతని ముందు తీసుకొని ఈ పుస్తకాలని సాంకేతికతని రెండింటిని కలిపే విధంగా కూడా ఉండే కొన్ని కొత్త స్టాల్స్ని, నావెల్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో దీనికి తోడు ఏంటంటే ఇదొక 1 పాయింట్, అంటే అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు, అన్ని రకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని కూడా తోడు చేసుకొని ఏర్పాటు చేయడం. ఇంకోటి బాల సాహిత్యం అనేది స్పెషల్గా ఎంఫసైజ్ చేయడం. మూడవది ఏంటంటే ఎవరైతే రైటర్స్ ఉన్నారో వారందరికీ కూడా రైటర్స్కి సెపరేట్ స్టాల్ అరేంజ్ చేయడం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఒక సాహిత్య కార్యక్రమాలు ఎవ్రీ డే సాహిత్య కార్యక్రమాలు చేయడం. దాంట్లో ప్రధానంగా మనకు ఎవరైతే ఉన్నారో ఎంపిక చేసిన సాహిత్యవేత్తలు వారికి నచ్చిన, వారు మెచ్చిన, వారిని జీవితకాలం ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ఒక 10 నిమిషాలు మనందరితో షేర్ చేసుకునే ఒక వేదికని క్రియేట్ చేయడం జరిగింది. దానికోసం ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్ చేశాం. సో దాంట్లో ఎలాంటి దాని ఒక అంబియన్స్ కూడా మీరు చూడగానే ఒక సాహిత్య వాతావరణంలోకి వెళ్ళినట్టు ఉండేలాగా దాన్ని డిజైన్ చేస్తూ ఒక పోర్షన్ని అటు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా పుస్తకాలని సెలబ్రేట్ చేయడం, పుస్తకాలని ఉన్నతీకరించడం, పుస్తకాల యొక్క ప్రాధాన్యతని ఈ తరం మరే తరమైన గుర్తించేలాగా చేసే విధంగా ఈ పుస్తకాల జాతరని నిర్వహించే విధంగా రూపొందించడం జరుగుతుంది. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే సాహిత్య కార్యక్రమాల విషయానికి వస్తే కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన ఒక సెపరేట్ సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. సో అది నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే మనకు ఆదాన ప్రదానాలు అవసరం. మనకి ఇక్కడ అద్భుతమైన తెలుగులో అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన సాహితీవేత్తలు కూడా చాలా మంది ఈ కాలంలో ఇప్పటికీ ఉన్నారు. యువ కవులు ఉన్నారు, యువ రచయితలు ఎంతో మంది ఉన్నారు. కొత్త పంథాలో వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఊహించని కథాంశాలతో నవలలు రాస్తున్నారు, సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు, కథల్ని రాస్తున్నారు, కవిత్వాల్ని రాస్తున్నారు. సో దానికి తోడు ఇతర రాష్ట్రాలకు, ఇతర భాషలకు సంబంధించిన కవులని, సాహిత్యవేత్తలని ఇక్కడికి పిలవడం ద్వారా ఒక ఆదాన ప్రదానాలు చేయడం అనేది ఒకటి పెడుతున్నాం. అదొకటి. రెండవది ఏంటంటే మనకు హైదరాబాద్కు సంబంధించి దక్కని తెహజీబ్ ఒక అద్భుతం. మనకు సాహిత్యపరంగా ఉర్దూ భాష ఎంతో లాలిత్యమైన భాష, సుందర భాష, సమ్మోహనమైన భాష. సో దాంట్లో ఉండే సాహిత్యం కానీ, కవిత్వం కానీ, ముషాయిరా కానీ, ముషాయిరాలు కూడా 3 రకాల ముషాయిరాలు ఉన్నాయి. ముషాయిరాల్లో జనరల్ ముషాయిరా ఒకటి, ఖవాతిన్ ముషాయిరా అంటే మహిళలు మాత్రమే పాల్గొన్న ముషాయిరా ఒకటి, ఇంకొకటి మజాయియా ముషాయిరా అని ఉంటుంది, అంటే హాస్య కవి సమ్మేళనం. తెలుగులో మనం హాస్య కవి సమ్మేళనం అంటే అలాంటి సమ్మేళనం. సో ఇంత విస్తృతంగా ఉన్న ఉర్దూ సాహిత్యాన్ని కూడా, ఉర్దూ కవిత్వాన్ని, ఉర్దూ సాహిత్యాన్ని కూడా మనం మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ హబ్ ఫర్ ఉర్దూ లిటరేచర్. ఖాదర్ మగ్దుమ్ మొహియుద్దీన్ అనే అద్భుతమైన కవి ఈ నేల మీద పుట్టిన కవి. అసలు హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసిన కులీ కుతుబ్ షానే ఉర్దూలో షాయరీ రాశాడు ఫస్ట్. ఆయన అయ్యా నా కొత్త నగరాన్ని నేను నిర్మిస్తున్నా, ఓ దేవుడా, ఓ భగవంతుడా, ఓ అల్లా, సముద్రంలో చేపలు, నదిలో చేపలు ఎట్లా వస్తాయో నా నగరం నేను నిర్మిస్తున్న ఈ నగరంలోకి జనాలు వచ్చి ఈ నగరం సస్యశ్యామలంగా ఎప్పటికి ఉండేలాగా జీవించు స్వామి అని దేవుణ్ణి వేడుకున్న కవితే అద్భుతమైన కవిత ఉర్దూలో. సో అలాంటి ఒక సాహిత్య వారసత్వ సంపద ఉర్దూలో ఉంది కనుక ఉర్దూ సాహిత్యాన్ని కూడా మంచిగా చేస్తున్నాం. అలాగే ఇంకోటి అంతర్జాతీయంగా మనం చూస్తే ఇంగ్లీష్ అనేది ఒకటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందుకని ఇంగ్లీష్ రచనలు కానీ, ఇంగ్లీష్ రచయితలతో కానీ, వారితో అనువాదకులతో కానీ వారితో కూడా ఒక సెషన్ని నిర్వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి సహకారం అందిస్తున్న ఎవరంటే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటున్నాం. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జనవరిలో జరుగుతున్నది, సత్వ నాలెడ్జ్ సిటీలో జరుగుతున్నది. దానికి కూడా ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. అలాగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వారితో సంయుక్తంగా కలిసి ఈ ఇంగ్లీష్ రచయితల యొక్క సెషన్ని కూడా అరేంజ్ చేస్తున్నాం. అంటే స్థానిక భాషల, తెలుగు భాషలకు సంబంధించి, ఉర్దూ భాషకు సంబంధించి, ఇంగ్లీష్ భాషకు సంబంధించి, సో ఈ విధంగా ఒక సంపూర్ణమైన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ 3 రకాల సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది ఈసారి విశిష్టతలో అదొకటి. ఇంకొక విశిష్టత ఏంటంటే మనం ఒక యాంఫీ థియేటర్ లాంటిది, అంటే యాంఫీ థియేటర్ కాదు కానీ యాంఫీ థియేటర్ లాంటి ఒక లుక్ని మనం తీసుకొస్తున్నాం. సో దాంట్లో ఏంటంటే మెట్లుగా ఉండే దాంట్లో సందర్శకులు కూర్చుంటే అక్కడ సాహితీవేత్తలు అక్కడ వచ్చేసి వారి గురించి, వారి అంశాల గురించి, పుస్తకాల గురించి, పుస్తకావిష్కరణల గురించి వాళ్ళు అక్కడ వ్యక్తీకరిస్తారు. సో ఇది ఒక కొత్త న్యూ అంబియన్స్ని ఇస్తుంది. దానికి తోడు అక్కడ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకు సంబంధించిన ఛాయాచిత్రాలన్నింటినీ పెట్టడం ద్వారా ఒకసారి తెలంగాణ సాహితీవేత్తలు, వైతాళికులు ప్లస్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, సో దాని ద్వారా ఏంటంటే మనం అందరం ఒక సాహిత్య వాతావరణాన్ని వారందరినీ స్మరించుకోవడం,
వారందరినీ గుర్తు చేసుకోవడం అనేది ఒకటి. తర్వాత ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఎవ్రీ డే సాయంత్రం 6 to 7 అనే టైం, 5 to 6 టైంలో మనం ఒక గంట సేపు అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే తెలంగాణ జాతిని ప్రతిబింబించగలిగిన అన్ని రకాల జానపద, గిరిజన, హైదరాబాదీ దక్కని అంటే కవ్వాలీలు కూడా పెడదామని అనుకుంటున్నాం. కవ్వాలి కూడా పెడుతున్నాం. కవ్వాలి, సూఫీ సంగీతం అవి చాలా అద్భుతం. సో అందుకని వాటిని కూడా పెడుతున్నాం. ఆ ద్వారా అంటే మొత్తం అన్ని రకాల సంస్కృతి, కూచిపూడి, భరతనాట్యం, అలాగే ఒడిస్సీ, ఇక్కడ హైదరాబాద్లో మనకు ఉండే తమిళ్, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కాస్మోపాలిటన్ కల్చర్స్ని ప్రతిబింబించే విధంగా ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అరేంజ్ చేస్తున్నాం. సో దానికి తోడు పేరిణి లాంటి నృత్యాలు, అంటే తెలంగాణకు సంబంధించిన జానపద గిరిజన నృత్యాలు. సో ఇవన్నీ కూడా రోజు పెడుతూ ఇక్కడికి వచ్చే దాదాపు 10 లక్షల మంది 10 రోజుల్లో మనకు మినిమం 10 నుంచి 20 లక్షల మంది వస్తారని ఒక అంచనా ఉంది. ఆ 20 లక్షల మంది ప్రజలకు ఒక సాహిత్య, సాంస్కృతిక, జ్ఞానాత్మక అంశాలని పరిచయం చేయాలనేది ఇక్కడ లక్ష్యం. అంటే ఒక ట్రైపార్టైట్, త్రిముఖ వ్యూహంతో ఇది వెళ్తున్నాం. సాహిత్యపరమైన అంశాలు తెలియజేయాలి, జ్ఞానాత్మకపరమైన అంశాలు, సాంస్కృతికపరమైన అంశాలు, ఈ 3 అంచెల వ్యూహంతో, ఆ త్రిముఖమైన వ్యూహంతో ఈసారి ఈ 37వ బుక్ ఫెయిర్ని మనం అద్భుతంగా చేయడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా భాషా సాంస్కృతిక శాఖ గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, వారందరి యొక్క సహకారం మనకు ఉంది. సో వారు ప్రత్యేకంగా నాకు చెప్పారు, జూపల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రివర్యులు స్పెషల్గా చెప్పి ఈసారి మనం అద్భుతంగా చేయాలి, దీనికి సంబంధించి అన్ని సహకారాలు అందించాలంటే వెంటనే ఇమ్మీడియట్గా ఈ ఎన్టీఆర్ స్టేడియంని మొత్తం మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారికి మొత్తం ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే వారికి చాలా వరకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన ఒక సౌలభ్యం హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకులకు దొరుకుతుంది. దట్టు ఈసారి ఉన్న నిర్వాహకులు చాలా పట్టుదలతో ఉన్నారు, దీక్షతో ఉన్నారు. మరింత పుస్తకాల జాతరని మరింత చేరువ చేయాలి, ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు కనుక వారి లక్ష్యానికి తగినట్టుగానే ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ వారికి సహకారాన్ని అందిస్తూ వారి మార్గదర్శనంలో వారంతా కలిసి, నిజంగా చెప్పాలంటే ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా, పాఠకులందరూ మెచ్చే విధంగా ఉండేలాగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన ఆదివాసీ గిరిజన కళాకారుడు గుస్సాడి కనకరాజు. గుస్సాడి కనకరాజు, హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ ద ప్రెస్టీజియస్ పద్మశ్రీ అవార్డ్ ఫ్రమ్ ట్రైబల్ కల్చర్ ఫ్రమ్ తెలంగాణ. సో అలాంటి కనకరాజు గారు ఇటీవలే వారు పరమపదించారు. సో వారి స్మారకంగా ఒక వేదికని రైటర్స్, ఎందుకంటే ఆయన మౌఖిక సాహిత్యంలో అద్భుతంగా చేశాడు. ఆయన దానికి లిఖిత రూపంలో లేకపోవచ్చు కానీ ఆయన చేస్తున్నాం మేము ఆ గుస్సాడి గోండి భాషలో ఆయన చెప్పిన కథలు ఏవైతున్నాయో వాటన్నిటిని గ్రంథస్థం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మౌఖిక సాహిత్యానికి కూడా ఇక్కడ ఈసారి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు మనం సాహిత్యం అనగానే లిఖిత రూపంలో ఉన్న సాహిత్యం అన్న దాన్ని మనం పరిమితం అయిపోయినాం. కానీ ఈసారి కార్యవర్గ కమిటీ ఎంత ముందంజ వేసిందంటే మౌఖిక సాహిత్యం, శృత సాహిత్యము కూడా సాహిత్యమే, దానికి పట్టాభిషేకం చేయాలి, దాన్ని కూడా గౌరవించుకోవాలనే లక్ష్యంతో లిఖిత సాహిత్యానికంటే వేలాది సంవత్సరాల కంటే ముందున్నది మౌఖిక సాహిత్యం, అనుసృతంగా వచ్చిన సాహిత్యం. ఆ శృత సాహిత్యానికి ప్రతినిధిగా, ఆ శృత సాహిత్య వారసత్వానికి, ఆదివాసీ జీవన విధానానికి ప్రతినిధిగా గుస్సాడి కనకరాజు గారి పేరిట ఒక వేదికను ఏర్పాటు చేయడం. ఇంకో అద్భుతమైన విషయం చెప్తాం. ఒకటి మన లింగ్విస్టిక్స్ పరంగా బూదరాజు రాధాకృష్ణ గారు కానీ, పిఎస్ సుందరం గారు కానీ, ఎవరైతే తెలంగాణ భాష మీద, తెలుగు భాష మీద, ద్రవిడ భాషల మీద విస్తృతమైన పరిశోధన చేసిన వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే తెలుగు భాష మూలాలు గోండి భాషలో ఉన్నాయి. తెలుగు భాష మూలాలు గోండి భాషలో ఉన్నాయి. గోండి భాషకు లిపి లేదు కానీ తెలుగు భాష మొత్తం పుట్టిన దాంట్లో మొదట్లో గోండి భాష నుంచే ఉంది. ఆ గోండి భాషా సంస్కృతికి కొలువు నెలవు గుస్సాడి కనకరాజు. సో అంటే మనం ఇప్పుడు దీని ద్వారా ఎంత ఆలోచించి చేస్తున్న నిర్ణయాలంటే చాలా మేధో మదనంతో ఎంతో ఆలోచనతో చేస్తున్న విషయాలు ఇవన్నీ. అంటే ద్రవిడ భాషల్లో గోండి భాష అనేది తొలితరం భాషలైతే తెలుగుకి మూలాలు గోండి భాషలో ఉంటే అలాంటి శృత సాహిత్యాన్ని సృష్టించిన కనకరాజుని సత్కరించుకోవడం ద్వారా మొత్తం గోండి భాషకు కూడా పట్టాభిషేకం చేసినట్టే భావన ఇది ఒక విశిష్టత. అంటే ఎంతో మేధోమదనంతో చేస్తున్నారు. ఇప్పుడు దాశరథి కళా ప్రాంగణం అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే శత జయంతి అంటే ఒక ఔచిత్యం. మనకు క్షేమేంద్రుడు చెప్తాడు, ఔచిత్యం ఏ చేసినా దానికి ఒక ఔచిత్య నియమం పాటించాలని. సో అలాంటి ఔచిత్య నియమాన్ని పాటిస్తూ
దీనికి ఒక ప్రాంగణంగా ఏర్పాటు చేయడం, అయ్యే బోయి విజయభారతి గారి పేరిట ఒక వేదికను ఏర్పాటు చేయడం, అలాగే తోపుడు బండి సాదిక్ పేరిట ఒక వేదికను ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో, ప్రేమతో అక్షరం పట్ల, వ్యక్తుల పట్ల, జాతి పట్ల, ఈ నేల పట్ల, ఈ మట్టి పట్ల, అలాగే తెలంగాణ సాంస్కృతిక సాహిత్య వారసత్వాల పట్ల ఉండే కమిట్మెంట్ వల్ల జరుగుతున్న పనులుగా నేను భావిస్తున్నా. అందుకని మీ అందరికీ ఈ విషయాలు చేర్చడం ద్వారా మీరు ఈ నేపథ్యాన్ని అంతా మీరు చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్తారని భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. విజ్ఞాన కని రేపు ఇక్కడ నెలకొల్పబడుతుంది. సో దీన్ని మనం పబ్లిషర్సు, రచయితలు, పబ్లిషర్సు, పాఠకుల మధ్య ఒక అనుసంధానంగా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేటువంటిది నిర్వహిస్తుంది. మరి ఇందాక చెప్పినట్టు కొత్త ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక కొత్త సారథి కవి యాకూబ్ గారు, వారి యొక్క టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది. సో కొత్త కార్యక్రమాలు కూడా ఇక్కడ మీరు ఇందాక వారు చెప్పారు, చాలామంది కొత్త కార్యక్రమాలు మరి కొలువు తీరబోతున్నాయి. ఈ సందర్భంగా పాఠకులకు ఒక వినవతి ఏంటంటే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు ఉన్నాయి. దీంతోపాటు ఎవరైతే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే పుస్తకాన్ని కొంటారో, కొనగానే మీరు 2 క్షణాల్లోనో లేకపోతే ఇంటికి పోయిన తర్వాతనో చదువుతారు, ఆ పుస్తకం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక 4 లైన్లు రాసి పుస్తకాన్ని నచ్చింది అని ఒక సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారము చేస్తే అది ఎక్కువ మంది పాఠకులకు చేరుతుంది, ఎక్కువ మంది కూడా పుస్తకాలు కొనడానికి వస్తారు. కాబట్టి ఈ సందర్శకుల సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా ఈ సాహిత్యం అనేటువంటిది చాలామందికి వెళుతుంది. సో ఈ సందర్భంగా పాఠకులందరినీ కూడా ఈ మంచి పుస్తకం ఏదైతే మీరు చదువుతారో, దాన్ని అనుభవిస్తారో, దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయండి. అదేవిధంగా బుక్ ఫెయిర్కి సకుటుంబ సపరివారంగా వచ్చి మరి పిల్లల చేత మీతోటి పుస్తకాలు కొనండి, చదవండి, మరి విజ్ఞానవంతులు కావాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సాహిత్య అకాడమీ కోరిన వెంటనే మరి దాశరథి ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాహిత్య అకాడమీ యొక్క స్టాల్ కూడా ఉంటుంది, ఎప్పట్లాగానే కొత్త పుస్తకాలు కూడా మేము కొన్ని పబ్లిష్ చేశాము. సో మా సాహిత్య అకాడమీ స్టాల్ను కూడా ఆదరించాల్సిందిగా పాఠకులందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభిస్తున్నాం. దానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మన పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. అది కాకుండా ఇది మొదటిసారిగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒక 30 స్టాల్ తోటి ఏర్పడిన హైదరాబాద్ బుక్ ఫెయిర్. అది ఇప్పుడు 37వ బుక్ ఫెయిర్ వరకు వచ్చింది. 30 స్టాల్ నుండి 350 స్టాల్ వరకు ఈరోజు చేరుకుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ దినదిన సంవత్సరాలుగా, దినదిన రోజుగా, దినదిన సంవత్సరాలుగా ఇది అభివృద్ధి చెందుతూ ఈరోజు 37వ బుక్ ఫెయిర్ జరుపుకుంటున్నాం. ఈ 37 బుక్ ఫెయిర్లో అన్ని రకాల పబ్లిషర్స్, అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ కొలువు తీరుతాయి. ఇది మనం ప్రతి సంవత్సరం ఒక పుస్తకాల పండుగగా ఈ వేదికను, ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు అన్నీ ఉంటాయి. దీన్ని చూడడానికి ప్రేక్షకులందరూ ఇక్కడికి విచ్చేయడానికి మీ వంతు కృషిగా మీ ప్రచురణల ద్వారా, మీ ప్రింట్ మీడియా ద్వారా వీరందరికీ ఆహ్వానం పలకాలని కోరుతున్నాం. ఇక్కడ రోజు కార్యక్రమాలతో పాటు ఇక్కడ సపరేట్ పుస్తక ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణల కోసం సపరేట్ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రతి గంటకు ఒక పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ప్రముఖ రచయితలు, రచనలు, యువకులు అందరూ ఇక్కడ పుస్తక ఆవిష్కరణ చేసుకుంటారు. ప్రతి గంటకు ఒక ఆవిష్కరణ ఉంటుంది, దానిపై విశ్లేషణలు ఉంటాయి. అలాగే అందరూ ఇక్కడికి వీక్షించి పుస్తకాలు చూడడానికి, ఎంచక్కా చూసుకోవడానికి, కొనుక్కోవడానికి, పరిశీలించడానికి ఆనందంగా, సంతోషంగా ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేసి అందరికీ ఈ పుస్తక విజ్ఞాన గనిలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడున్న పరిస్థితులను, ఇక్కడున్న వాతావరణాన్ని వారితోటే కాకుండా వాళ్ళ మిత్రులకు, వాళ్ళందరికీ పంచి చాలా మందిని ఇక్కడికి వచ్చేటట్టు చూడాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కాలర్స్, విశ్వవిద్యాలయాలు అందరికీ ఆహ్వానం కూడా పంపిస్తాం. అలాగే అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్తాను నేను. 37 హైదరాబాద్ బుక్ ఫెయిర్
ఉదయం 12 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ కి అంటే కాలేజ్ స్టూడెంట్స్ కి స్కూల్ స్టూడెంట్స్ కి ఐడి కార్డుతో ఉచిత ప్రవేశం ఉంటుంది. టికెట్ కొనవసరం లేదు, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. మామూలుగా నార్మల్ గా బయట వాళ్ళకి 10 రూపాయలు టికెట్ పెడతాము, కొనుక్కుని అందరు రావచ్చు. సాంస్కృతిక కార్యక్రమాన్ని మా మిత్రులు చెప్పారు కాబట్టి ఈ 2 పాయింట్లు మీరు వల్ల పదవుతుంది. నమస్కారం. మీ అందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.